హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియో ఏమిటి అంటే బీరకాయ మసాలా కూర. అదేంటండి, బీరకాయ మసాలా కూరని చేసుకోవడం మాకు తెలుసుగా, మరి మీరెందుకు మళ్ళీ ప్రత్యేకించి ఇదే కూర పెడుతున్నారంటే అక్కడే ఉంది ఒక లాజిక్. కొంచెం డిఫరెంట్ స్టైల్లో బీరకాయ మసాలా కూరని నేను చూపించబోతున్నాను. ఇది ప్రత్యేకించి మీ పిల్లల కోసం మాత్రమే. పిల్లలే కాదు, పెద్దలు కూడా తినొచ్చు. కాకపోతే ఇలా చేయడం వల్ల మీ పిల్లలు ఇక నుంచి బీరకాయ నాకు వద్దు అని అననే అనరు. చాలా వరకు పిల్లలు మనం బీరకాయ కూర చేస్తే ఆ బీరకాయ ముక్కలు నేరేసి పక్కన పడేస్తూ ఉంటారు, సరిగా తినరు కదా. పైగా మసాలా కూర కావాలి, చికెన్ కర్రీ చేయను, అలా ఇలా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. కానీ చికెన్ కర్రీనే మరిపించేలాగా బీరకాయతో మసాలా కూర చేసి పిల్లలకి తినిపించేద్దామా? రండి ఇక కూర మొదలు పెడదాం. కష్టపడి ఆ కవర్ లో నుంచి బీరకాయలను అయితే బయటకు తీసాను. యాక్చువల్ గా ఈ బీరకాయలని జెప్టోలో ఆర్డర్ చేశాను, అందుకోసమే వాటికి బాగా గట్టిగా ప్యాక్ చేసి పంపించాడు అనమాట. ఆ కవర్ ఇప్పేలోపు ఈ కూర ఎందుకు చేస్తున్నారనే విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికోసం మీకు కరివేపాకు, టొమాటోలు, ఎర్రగడ్డ, బీరకాయలు, 2 పొడవాటి బీరకాయలు, లేత బీరకాయలు అండో గుర్తుపెట్టుకోండి, ముదిరిపోయిన బీరకాయలు మాత్రం అస్సలు వాడద్దు. బాగా ఫుల్ గా లేతగా ఉన్న బీరకాయలు మాత్రమే తీసుకోండి. వీటన్నిటిని నెక్స్ట్ కట్ చేసుకుందాం. ఇంకా కావాల్సిన పొడులు ఏంటో చూద్దాం. మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, ధనియాల పొడి మాత్రం మర్చిపోకండి. అలాగే అల్లం పేస్ట్ కూడా, ఎందుకంటే చికెన్ కూరని మరిపించేలా ఉండాలి కదా. సరే, ఇక మరి బీరకాయని పీల్ చేసుకుందామా? బీరకాయని చక్కగా వీలైనంత వరకు పీల్ చేసేయండి. ఎందుకంటే పిల్లలకి తినిపించాలని మనం అనుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ కొంచెం మందంగా పీల్ మిగిలిపోయినా కూడా పిల్లలు మళ్ళీ ఇష్టపడరు తినడానికి, పీచు తగులుతుందని. సో చక్కగా బీరకాయని అయితే పీల్ చేసి ఆ ముక్కలన్నింటినీ కూడా కడిగి పెట్టేసుకోండి. తరిగేసిన తర్వాత కడగకూడదు, పీల్ చేసిన తర్వాత కడిగి పక్కన ఉంచుకోండి చాలు. ఇక్కడే మొదలైంది నా అసలైన ఫార్ములా. అక్కడ మీరు గనుక చూసినట్లయితే ఈ బీరకాయ, టొమాటో 2 పేస్ట్ గా కనిపిస్తున్నాయి. అవును, ఎందుకంటే పిల్లలు తినాలంటే అలాగే చేయాలి. ఆ ఒక్క బీరకాయ ముక్క పక్కన ఉంచండి. నేను మీకు చూపించడానికి ఒక ముక్క అటు పక్కన పెట్టాను, ఎందుకంటే ఇది బీరకాయ పేస్ట్. నా దగ్గర ఒక చిన్న మిక్సర్ ఉంది, దాని వీడియో నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇది మిక్సీ జార్ అయితే కాదండి. ఆనియన్స్, టొమాటోస్, తెల్లగడ్డ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఒక చిన్న బ్లెండర్ ఉంది, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. నేను దాంట్లోనే స్మూత్ గా వీటిని అయితే మరీ స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం మెత్తగా అయితే వాటిని మిక్సీ పట్టేశాను. అదే మిక్సీ అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి మిక్సీ అంటున్నాను, అది మిక్సీ కాదు, ఇంకొకటి ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. సో టమాటోస్ ని ఇంకా బీరకాయని అయితే సపరేట్ గా ముక్కలు తగలకుండా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. పేస్ట్ అంటే మరీ ఫైన్ పేస్ట్ కాదండి, ముక్క తగలకుండా బాగా చిన్నవిగా ఉంటాయి. ఎలా ఉంటాయి అది అలా మిక్సీకి వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. సో దాని అలా సపరేట్ గా రెడీగా పెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఒక బాండి తీసుకొని ఆ తర్వాత అందులో ఆయిల్, మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. కావాల్సినంత అంటే కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కాసిన్ని మెంతులు ఇవన్నీ యాడ్ చేయండి. తెల్లగడ్డ వేయక్కర్లేదు, ఎందుకంటే మీరు అల్లం పేస్ట్ వేస్తారు కాబట్టి. ఆవాలు చిటుపట్లాడిన తర్వాత పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. కొన్ని ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ లో రావాలి. వచ్చిన తర్వాత మిగిలిన ఆనియన్ ముక్కలను కూడా అందులో వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1.5 స్పూన్ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది వేయకపోతే ఈ కూర తినొచ్చు, కానీ ఇది వేస్తే ఒక మంచి మ్యాజిక్ యాడ్ అవుతుంది. దీనికి మసాలా కూర లాగా బాగుంటుంది తినడానికి. మీరు ఎలా అయితే చికెన్ కూరకి ఆనియన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటారో అదే విధంగానే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు టొమాటోని ఇంకా బీరకాయని సపరేట్ గా కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువసేపు తిప్పద్దు. జస్ట్ అలా వేసేసి ఒక 2-3 తిప్పులు అలా తిప్పి అలా బయటకు తీసేయండి అంతే. మీకు సన్న ముక్కల్లాగా జస్ట్ అలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఎందుకంటే మరీ తిప్పేస్తే మరీ ఫైన్ పేస్ట్ అయిపోద్ది, బాగోదు. కొంచెం అట్లా కచ్చాపచ్చగా జస్ట్ అలా మిక్సీ పట్టుకుంటే చాలు. ఎందుకంటే చాలా సన్న ముక్కలుగా అయిపోయినప్పుడు ఎలాగో మనకు ఉడికిపోయినప్పుడు అవి కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇంక పిల్లలు దాన్ని వేరేసి పక్కన పడేసే అవకాశమే లేదండి, కలుపుకొని నీట్ గా తినేయచ్చు. సో చూసారు కదా, టొమాటోది, బీరకాయది సపరేట్ గా ఉంది. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బీరకాయ అయితే వేసేసుకోండి. బీరకాయ కూడా ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అయితే అదొక రకమైన పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోతుంది. అది కొంచెం పోయేంత వరకు మంచిగా అయితే ముందు బీరకాయని ఫ్రై చేసుకోండి. దగ్గరే ఉండి చక్కగా ఫ్రై చేసుకోండి. మీకు స్మెల్ అర్థమవుతుంది, పచ్చివాసన పోయింది ఇంకా అనిపించినప్పుడు నెక్స్ట్ టమాటో గుజ్జును యాడ్ చేసుకోవచ్చు.
ఇంకా ఏంటండి సంగతులు? మరి ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు మంచిగా లైక్ ఇస్తే వీడియోకి ఇంకొంచెం మంచి రీచ్ ఉంటుంది. సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. బీరకాయ ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోండి. పసుపు ఇందాక ఆనియన్ వేగుతున్నప్పుడు ఆయిల్లో కూడా మీరు వేసేసుకోవచ్చు. అప్పుడు మర్చిపోతే ఇప్పుడు కూడా వేయొచ్చు, తప్పేం లేదు. ఇవాళకి అసలు వీడియో పెట్టేసి 5 days అయిపోయింది. ఫోన్ లో వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసే టైం లేదు, ఎడిట్ చేయలేదు. ఎడిటింగ్ చేసే టైం లేదు అంటే చాలా బిజీగా ఉన్నాను అంటే చాలా బిజీగా లేను, కాస్త బిజీగా ఉన్నాను, కాకపోతే ఎక్కువగా బద్ధకంగా ఉన్నాను. అదేంటో మరి వీక్ అంతా ఫుల్ చాలా బద్ధకిష్ణ అయిపోయాను నేను. ఇంకా తప్పదు, ఇలా బద్ధకంగా ఉంటే మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళడం మరింత కష్టం అయిపోతుంది. షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ మెయిన్ వీడియోస్ పెడితేనే కదా మనకు వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. సో కొంచెం నన్ను బ్లెస్ చేయండి, బద్ధకాన్ని పక్కన పడేసి కొంచెం ఉత్సాహంగా మరిన్ని వీడియోల్ని ప్రతిరోజు యాక్టివ్ గా నేను పోస్ట్ చేయాలి అని. కూర చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉంది కదా. బీరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో గుజ్జును కూడా యాడ్ చేసేయండి. రెండింటిని కలిపి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు, వాటర్ ని లాస్ట్ వరకు యాడ్ చేయకండి. ఇవి ఇలానే న్యాచురల్ గా ఆయిల్ లోనే ఫ్రై అవ్వనివ్వండి. ఎందుకంటే టమాటోలను బీరకాయలను ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ తోనే ఫ్రై అవనివ్వండి చాలు. మీరు ముందే వాటర్ అంతా యాడ్ చేయొద్దు. ఈ కూర చేస్తున్నప్పుడు మాత్రం భలే మజాగా ఉంటుందండి, ఎందుకంటే స్మూత్ గా ఉంటుంది, తిప్పడానికి కానీ చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. త్వరగా కూడా అయిపోతుంది, మరీ అంత త్వరగా కాదు, బట్ కొంచెం త్వరగానే అయిపోతుంది. మీరు కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటే. ఇప్పుడైతే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేద్దాం. కారం మీకు కూర చాలా కారంగా కావాలి అనుకుంటే ఓ 2 స్పూన్లు ఫుల్ గా కారం వేసేసుకోండి. లేదు అంత కారం వద్దు, కొద్దిగా చాలు, తీకూరలాగా తీయగానే ఉండాలి అనుకుంటే గనక ఒక 1 స్పూన్ వేసుకోండి. నేనైతే అటు ఇటుగా మీడియం గా 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది. ఆనియన్ వచ్చేసి దీనికి జస్ట్ 2 ఆనియన్స్ కట్ చేసుకోండి, ఎందుకంటే లేకపోతే ఎక్కువ మరీ తీపి కొట్టేస్తుంది. మరీ తీపి కొట్టేసినా కూడా మీకు మసాలా కూరలాగా అనిపించదు. అందుకని జస్ట్ 2 ఆనియన్సే వేసుకోండి. అది పెద్ద ఆనియన్ అయితే ఒకటే చాలు, చిన్న ఆనియన్స్ అయితే 2 మాత్రమే చాలు. ధనియాల పొడి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ కూరకి. ధనియాల పొడిని అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీరే ఇంట్లో ధనియాలని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకొని వాడుకోండి. పొడి వేసేసాం, ధనియాల పొడి వేసేసాం. ఇప్పుడు ఉప్పు విషయంలో ఈ కూరలో అంత భయపడాల్సిన అవసరం లేదు. ముందైతే 1.5 స్పూన్ కారం వేసాం కాబట్టి ఒక 2 స్పూన్లు ఉప్పు వేసేయండి. తర్వాత కావాలంటే మనం ఎండింగ్ లో చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైందంటే కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా సర్దుకునేస్తుంది. బిర్యానీ లాంటి దాంట్లో అయితే ఉప్పు ఎక్కువ అయితే ఇంకా చాలా కంగారు పడాలి. ఇలాంటి వాటిల్లో కొంచెం ఉప్పు కారంలో మనకి కంగారు ఏం అవసరం లేదు. ఎండింగ్ వరకు చూసుకుంటూ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇందులో. కరివేపాకు స్టార్టింగ్ లో ఆయిల్ లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఇలాగా మిడిల్లో పచ్చి కరివేపాకునైనా కూర ఉడకక ముందే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో కూర తర్వాత ఉడుకుతుందంటే కరివేపాకు కూడా ఉడుకుతుంది కదా, ఇది కూడా తప్పేం లేదు. ఎందుకంటే కొన్ని మీరు ఎలా ఫాలో అవుతుంటారంటే కొంతమంది చాలా అంటే అప్పుడు చెప్పారు ఇది ఇంతే, ఇది ఇలానే అంటే కరివేపాకుని ఆయిల్లోనే వేయాలి, ఇంకా తర్వాత వేయకూడదు అనేం లేదు. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై అయిపోతుంది, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ లో వేసుకుంటారు. కానీ ఇలా ఉడికిపోయే కూరలకి ఏంటంటే మీరు ఆయిల్లో వేసి దాన్ని ఫ్రై చేసినా కూడా ఆ క్రిస్పీనెస్ సరే తర్వాత ఉడికించినప్పుడు ఎటు ఎగిరిపోద్ది. కాబట్టి లాజికల్ గా చూస్తే మీరు ఆయిల్లో వేసినా ఒకటే, ఉడికేటప్పుడు వేసినా ఒకటే. చివరాఖరికి మనకి ఆ కరివేపాకు క్రిస్పీగా అయితే చేతికి రాదు, మెత్తగానే వస్తుంది. ఆయిల్లో ఎప్పుడు కరివేపాకు వేయాలి అంటే మనం మిక్చర్స్ ఇట్లాంటివి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి కరివేపాకు, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. మిక్చర్ లో ఉన్నప్పుడు తినేటప్పుడు మనకు బాగుంటుంది. అట్లాంటి కైండ్ ఆఫ్ వంటకాల్లో మాత్రమే ఖచ్చితంగా ఆయిల్లోనే కరివేపాకు వేయాలి, అదనమాట. ఇట్లాంటి కూరల్లో ఏంటంటే మీరు ముందేసినా వెనకేసినా ఎటేసినా ఒకటే, అర్థమైంది కదా, అందుకే అన్నాను తప్పులేదని. మాటల్లో పడి మర్చిపోయానండి. మొత్తం అన్ని పొడులు వేసేసాక కరివేపాకు ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కూర ఎంత పలుచగా కావాలి అనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ కూర మనకి స్మూత్ గా ఉంటుంది, కాకపోతే ఇంకొక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశారంటే బాగా ఉడికించాలి కదా, ఉడుకుతున్నప్పుడు లోపల ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ ఎలాగో డ్రై అయిపోతుంది. కాబట్టి ఒక 2 కప్పులు ఎక్స్ట్రా మనం వాటర్ వేసుకుంటే కూర చక్కగా ఉడికి మనకి మరీ గట్టిగా కాకుండా కొంచెం
అన్నంలో కలుపుకొని తినేలాగా కూర అనేది మనకి రెడీ అవుతుంది. అందుకే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే ఆ లోపల ఉన్న పేస్ట్ సపరేట్ అయిపోయి ఒక్క వాటర్ ఒక పక్కకు సపరేట్ అయిపోతే ఇది బాగోదు. అందుకే వాటర్ కూడా కరెక్ట్ గా చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక 2 కప్పులు సరిపోతుంది. నేనేంటంటే నాకున్న అలవాటు, నాకు కూర చేయడానికి ఒకవేళ అందరికి 15 నిమిషాలు పడితే నాకు అరగంట పడుతుందండి. ఎందుకంటే నేను కూర చేసుకుంటూనే ఒక పక్క క్లీనింగ్ కూడా చేసేస్తాను. ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోలోనే, కూర చేస్తూనే క్లీనింగ్ కూడా ఒక పక్క నేను చేసుకుంటూ వచ్చేసాను. కూర ఉడుకుతున్న గ్యాప్ లోనే, కూర ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో వెళ్ళి గిన్నెలన్నీ కడిగేసుకుంటా. ఒక పక్క కూర ఉడుకుతూ ఉండంగానే కూడా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. నాకు ఎలా ఉండాలంటే అక్కడ కర్రీ రైస్ ప్రిపేర్ అయిపోయి అంటే అట్ ద సేమ్ టైం నాకు కిచెన్ కూడా క్లీన్ అయిపోయి ఉండాలి. అదొక పనిగా నాకు తర్వాత మళ్ళీ సపరేట్ గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను కూర చేయాలి అంటే అంత ఆలస్యం అవుతుంది. ఒకేసారి 2 పనులు చేసుకుంటాను అనమాట. ప్యారలల్ గా మెయింటైన్ చేసుకుంటాను. ఎంత వండుకుంటామో అంత క్లీనింగ్ దానికంటే డబుల్ గా ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, మరి కూరనైతే ఒక 10 నిమిషాలు అలా సిమ్ లో ఉడికించుకోండి. 3 నిమిషాలు అలా హైలో తిప్పేసుకున్న తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ గా ఇలా కొత్తిమీర కాడలతో కూరని గార్నిష్ చేశాను. చూడడానికి అయితే చాలా రుచిగా ఉంది. తింటే ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ లో అయితే మీరు ఒక ఆమ్లెట్ వేసుకోండి, మిరియాల పొడి చల్లుకొని ఆహా అంటారు. వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ మసాలా కూర వేసుకొని ఓ ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. తిరిగొచ్చి వీడియోకి లైక్ కొడతారు మీరు. బాయ్.